మనిషిలాగే మాట్లాడుతున్నావు, కానీ చూడటానికి ఉప్పు స్తంభం లాగా ఉన్నావు. అదంతా ఒక పెద్ద కథలే. పర్వాలేదు, చెప్పు. నేను బైబిల్లో చెప్పబడిన లోతు భార్యను. మేము సొదొమ గొమొర్రా పట్టణంలో నివసిస్తూ ఉండేవాళ్ళం. అయితే ఆ పట్టణం దేవునికి బహు విరోధంగా పాపం చేయడం వల్ల దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలని అనుకుంటాడు. అయితే నా భర్తని, నా కుటుంబాన్ని రక్షించాలనే ఉద్దేశంతో దేవుడు తన దేవదూతలను పంపి మమ్మల్ని ఆ ఊరి నుండి బయటికి తీసుకొని వచ్చి మీరు వెనుకకి చూడకుండా తిరిగి వెళ్ళండి అని చెప్పాడు. తర్వాత ఏం జరిగింది? నాకు అసలు ఆ ఊరు విడిచి వెళ్ళడం ఇష్టమే లేదు. అందుకే దేవుడు వద్దన్నా వినకుండా వెనుకకి తిరిగి చూశాను. ఉప్పు స్తంభమైపోయాను. ఇది చాలా విచారకరం. నీ జీవితం ద్వారా వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా? దేవుని మాటకు ఎప్పుడూ విధేయత చూపించాలి. ఆయన మాట నిర్లక్ష్యం చేసినా, తృణీకరించినా నష్టపోయేది మనమే. అవును, నీ జీవితం అనేక మందికి ఒక హెచ్చరిక లాంటిది. అవును, నువ్వేంటి నా నుంచి కొండ పట్టుకరించనున్నా? నేను ఇస్సాకు భార్య అయిన రిబ్కాని. ఈ కొండ నాకు ఒక గుర్తు. నీకు ఈ కొండకు సంబంధం ఏంటి? నేను యథార్థంగా నా కొండని పట్టుకొని నీరు తేవడానికి వెళ్ళాను. ఒకరోజు మధ్యాహ్నం బావి దగ్గర ఒక ప్రయాణికుడు, అతని వంటలు చాలా దాహంగా ఉన్నట్లు కనిపించాయి. వెంటనే అతని వంటలకు నీరు చేసి పోశాను. ఆ తర్వాత తెలిసినది ఏమంటే అతను మా దగ్గర బంధువైన అబ్రహాం యొక్క దాసుడని. అబ్రహాం కుమారుడు ఇస్సాకు నిమిత్తం ఒక కన్యకని వెతకడానికి అతడు పంపించాడు. ఆ రకంగా దేవుని చిత్తానుసారంగా మా వివాహం ఏర్పాటు అయింది. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు నాకేం తెలియదు. కేవలం దేవుడు నన్ను ఎన్నుకున్నాడని మాత్రమే తెలుసు. దేవుని చిత్తం నేను నెరవేర్చడం వలన ఈ స్త్రీల జనాంగానికి తల్లిగా ఉండే ఆధిక్యత నాకు దక్కింది. నీ జీవితం ద్వారా ఇప్పుడున్న స్త్రీలకి ఏం చెప్పాలనుకుంటున్నా? దేవుడు మన పట్ల చాలా ఉన్నతమైన తలంపుల ఆలోచనలు కలిగి ఉంటాడు. ఆయన మనల్ని పిలిచిన వెంటనే మన విధేయత చూపిస్తే అంతం వరకు మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఇంతటి ఎవరు నువ్వు? చూడటానికి నాలాగే చాలా సంతోషంగా ఉన్నావు. నా పేరు రుతు. నేను మోయాబీయురాలి. మా అత్త నయోమి ద్వారా ఇశ్రాయేలు దేవుణ్ణి తెలుసుకున్నాను. నీ జీవిత కథ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడున్న వాళ్ళందరి కోసం మరలా చెప్పవా? అలాగే, తప్పకుండా. నా భర్త చనిపోయిన తర్వాత నా స్వదేశాన్ని, నా తల్లిదండ్రులను విడిచి మా అత్తతో కలిసి ఇశ్రాయేలు దేశానికి వచ్చాను. నా జీవితంపై నాకు ఎలాంటి నిరీక్షణ లేదు, కానీ మా అత్తకు దగ్గర బంధువు అయిన బోయాజు అనే వ్యక్తితో నాకు వివాహం జరిగింది. నా మూడు వారైన జీవితాన్ని దేవుడు మళ్ళీ చిగురింపజేశాడు. మా మునిమనుడు దావీదు వంశావళి నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. నిజంగా అద్భుతం. జీవితంలో ఎలాంటి ఆశ్రయ వ్యక్తికి నీకు ఇచ్చే సలహా ఏమిటి? మీరు దేవుని నమ్మి ఆయన మీద ఆధారపడితే ఆయన రెక్కల కింద మీరు సురక్షితంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మిన వారందరికీ ఆయనే ఆశ్రయ